బాపట్ల జిల్లా మార్టూరు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. కుక్కను తప్పించబోయి కారు డివైడర్ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఇక తిరుపతి నుంచి పిఠాపురం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. ఇక ఈ ఘటనలో క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాపట్ల జిల్లా మార్టూరు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. కుక్కను తప్పించబోయి కారు డివైడర్ను ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. ఇక తిరుపతి నుంచి పిఠాపురం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇక ఈ ఘటనలో క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలాగుంది? ఇక్కడ పరిస్థితి అంటే ఉదయం విశాఖంగా చేస్తుంది. బాపట్ల జిల్లా మార్టూరు సమీపంలోని కోళ్లపూడి ముఖద్వారం వద్ద అతి వేగంగా వస్తున్న కారుకి కుక్క అడ్డం రావడంతో ఒక్కసారిగా కారు కుక్కను పట్టించుకుంటుంది. ఒక్కసారిగా కలిపి కొట్టడం జరిగింది. దాంట్లో కారులో ప్రయాణిస్తున్న 5 ప్రయాణిస్తున్నారు. దానిలో ముగ్గురు అక్కడికక్కడ చనిపోగా మరో ఇద్దరికి చికిత్స కోసం చిరకలూరుపేట పనిచేయడం జరిగింది. కానీ వీళ్ళు మొత్తం కలిపి తిరుపతి నుంచి పిఠాపురం వెళ్తున్నారు. వీళ్ళు తిరుపతికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు పిఠాపురం వాళ్ళ పూర్వీకులకి పెన్నం పెట్టడానికి అక్కడ దేవస్థానానికి ఈ ప్రోగ్రాం పెట్టుకొని వాళ్ళు ఈ ప్రోగ్రామ్ లో వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మార్టూరు వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. సంఘటనలో చనిపోయిన వాళ్ళు లక్ష్మణ్ అక్కడ లక్ష్మణ్, అలాగే సుబ్బమ్మ 65, అలాగే హేమంత్. వీరు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ముగ్గురు పడిపోవడంతో అందరూ విశాఖ సంఘటన చోటు చేసుకుంటారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.